వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. విద్యార్థులు లక్ష్యంతో చదివి అత్యున్నతంగా ఎదగాలి. భీమారం కాళోజీ జూనియర్ కాలేజీ 10వ వార్షికోత్సవంలో చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి. బైంసా ఆల్ఫోర్స్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు. ఆకట్టుకున్న పలువురు విద్యార్థుల నృత్యాలు. చదువుల తల్లి సావిత్రిబాయి పులే అమరవీరుల చౌరస్తా వద్ద ఆమె విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. పోర్చుగల్లో అర్ధరాత్రి గొర్రెల మందపై కుక్కల దాడి. 20 గొల్దెను హతమార్చిన కుక్కలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా భీమారంలోని జగతి గార్డెన్ లో కాళోజీ జూనియర్ కళాశాల 10వ వార్షికోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపల్ కుమారస్వామి అధ్యక్షతన అట్టహాసంగా నిర్వహించారు. కాళోజీ జూనియర్ కళాశాల చైర్మన్ సాధు శ్యామ్ సుందర్ రెడ్డి మీడియాకు ఈ విషయం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాధు మహేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటలతో పాటు విద్య పట్ల అభిరుచి, ఆసక్తితో, క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివితే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చునన్నారు. జగతి గార్డెన్స్లో కాళోజీ జూనియర్ కాలేజ్ 10వ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. మేము 2014 కాలేజ్ స్టార్ట్ చేసి 2024 అకాడమిక్ ఇయర్లో దిగ్విజయంగా అంటే అత్యధిక మార్కులతో అనేక మంది పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తూ, అలాగే ఎంతోమంది విద్యార్థులను ఇంజనీరింగ్ కానీ, డాక్టర్స్ కానీ, అలాగే మన కానిస్టేబుల్స్ కానీ, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతోమంది, అలాగే బయటికి అంటే USA కానీ, UK కానీ, ఇట్లా అవుట్ ఆఫ్ స్టేట్ చాలామంది వెళ్ళారు. ఈ సందర్భంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పిల్లలకి ఇప్పుడు ఈ 10వ వార్షిక సందర్భంగా మేము ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, మంచి ర్యాంకులతో మంచిగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి ప్యాకేజ్ అంటే ఒక 15 lakhs, 20 lakhs, 50 lakhs అలా ప్యాకేజ్ తీసుకుంటూ పేద ప్రజలకి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు, మరి ఉన్న ఊరికి, అలాగే మన సమాజానికి మంచిగా న్యాయం చేయాలని వారికి ఉపయోగించడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ జగతి గార్డెన్లో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను పిల్లలకు మెసేజ్ పాస్ చేసింది ఏమనగా, ప్రతి స్టూడెంట్ కూడా డిసిప్లిన్తో, టైం పంచువాలితో కష్టపడి చదువుకుంటే 100% రిజల్ట్ సాధిస్తారని ఈ సందర్భంగా పిల్లలకు అడ్వైస్ ఇచ్చాను. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అంటే JEE మెయిన్స్, NEET, MCET, అదేవిధంగా CICPT కూడా కష్టపడి చదువుతూ డిసిప్లిన్తో టైం పంచువాలిటీ మెయింటైన్ చేసినట్లయితే దాంట్లో కూడా ఉత్తమ ర్యాంకులు సాధించి రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ 10 కాలేజీలో సీట్లు వస్తాయని వాళ్ళకు నేను అడ్వైజ్ ఇచ్చాను. అంతేకాకుండా పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మూలంగా వాళ్ళలో సృజనాత్మకత, అదేవిధంగా ఇంకా వాళ్ళకు ప్రజ్ఞ కూడా డెవలప్ అవుతుందని ఈ కార్యక్రమాలు ప్రతి ఇయర్ కూడా మేము ఇంకా తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. అంతేకాకుండా వాళ్ళకు మెంటల్ ప్రెస్ ఇప్పుడు రాబోయే
భారత సంస్కృతి విలువలను భవిష్యత్తు రాతలకు అందించడమే ఆల్ఫోర్స్ పాఠశాల ముఖ్య ఉద్దేశమని చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో మ్యాథ్స్ డే ముందస్తు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలువురు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం విలువలతో కూడిన సంస్కృతిని విద్యార్థులకు నేర్పించడం తమ ఉద్దేశమన్నారు. మనిషికి ఆహ్లాదాన్ని వినోదాన్ని అందించే సందర్భమే పండుగ. అవును కానీ ప్రశస్తి ఈ రోజంతా ఇక్కడ పెట్టు అమ్మగారికి దండం పెట్టు. ఇంటికి ఎందుకు వస్తారు రాజు? సంక్రాంతి నెలలో ధనుర్మా ఆల్ఫోర్స్ సంస్థలు స్థాపించాడమ్మా. పిల్లలని చేరుస్తాడమ్మా. శ్రీమద్రమణ గోవిందో హరి, శ్రీమద్రమణ గోవిందో హరి. అయ్యగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఈ పండుగను జరుపుకుంటాయి. తమిళనాడులో ఈ పండుగను అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ నెక్స్ట్ బైన్సాలో చాలా అంగరంగ వైభవంగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా మరి 2024 ఇవాళ 2వ తేదీ నూతన సంవత్సర వేడుకలు కూడా పిల్లలు చాలా ఘనంగా మరి నిన్న సెలబ్రేట్ చేసుకున్నారు, మొన్న చేశారు. ఈరోజు కూడా మరి కొత్త సంవత్సరం యొక్క రిజల్యూషన్స్ తెచ్చుకోవడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా పిల్లలకు కానీ టీచర్లకు కానీ మేము కూడా అదే దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ఆంగ్ల నూతన సంవత్సరం క్యాలెండర్ మారింది. కొత్త సంవత్సరం ఏదో మన జీవితంలో తెస్తుంది అనడం కంటే మనమేమి మార్పు చేసుకుందాం మన జీవితంలో అనేది అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ఈరోజు పిల్లలకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇయర్లు మారిన తర్వాత మాత్రమే మన జీవితంలో మార్పు రాదు, ముందు మనలో మనం మారే ప్రయత్నం చేయాలి. గతంలో మనం ఏం పొరపాట్లు చేశాము అనేది గుర్తు తెచ్చుకొని అలా కాకుండా ఈ సంవత్సరం నేను ఇలా మార్పు చేసుకుంటాను నా యొక్క ప్రవర్తనలో, నా యొక్క వ్యవహార శైలిలో అని అనుకుని ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తే తప్పకుండా మరి ఇండివిజువల్గా కావచ్చు, ఇన్ జనరల్గా కావచ్చు, లేకపోతే మనం ఇండియానే కావచ్చు, ఇవాళ ప్రపంచంలో అగ్రస్థానంలో తీసుకెళ్ళవచ్చు. నిన్న మనం చూస్తున్నాం కదా, జనవరి 1 రోజు ఇస్రోలో రియల్లీ ఏ గ్రేట్ అచీవ్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం. అదే నార్మల్గా ఇదే అయితే ఒక నెల రోజుల ముందు నుంచే సందడి ఉండేది. మరి కొత్త సంవత్సరం ఫస్ట్ డేనే మరి భారత ప్రజలకు ఎంత ఆనందదాయకమైన విజయం అంటే C-58 మనం లాంచ్ చేస్తూ ఏదైతే ఇంకా మనకి ప్రాబ్లమెటిక్గా ఉన్నాయో ఈ ఎర్త్లో, ఈ సొసైటీలో, ఈ ప్లానెట్లో ఇంకా ఎక్కడైతే మనకు ఛాలెంజింగ్ ఉన్నాయో అవన్నింటినీ ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ మన సైంటిస్టులు ముందుకు తీసుకొని మరి ప్రపంచంలోనే సైంటిఫిక్ రంగంలో భారతదేశం ఇవాళ అగ్రగామి దిశగా ముందుకు వెళ్తుంది. అంటే ఇక్కడ ఉన్న సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ కూడా అంత గొప్పగా ఉన్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలు కూడా ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుని వెళ్తున్నాం. సావిత్రిబాయి పులే జయంతి పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అమరవీరుల చౌరస్తా వద్ద స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పులే అన్నారు. ఆడపిల్లల చదువుల కోసం నిరంతరం పాటుపడిన మహిళ చైతన్యమూర్తి సమాజంలో రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. విద్య ద్వారానే మహిళ లోకానికి విముక్తి అని బలంగా నమ్మి దేశంలోనే మొదటి బాలికల పాఠశాలలో ప్రారంభించిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే అని అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని నేటి ప్రజలు ముందుకు సాగాలని తెలిపారు. సావిత్రిబాయి పులే గారు
మహిళా అభ్యుదయానికి, మహిళలో విద్యా పోషణ గురించి ఎంతో కృషి చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంట్లో చట్టసభలో కూడా మహిళలకు సీట్ ఇచ్చే విధంగా చట్టాలు వస్తున్నాయంటే ఆ రోజు సావిత్రిబాయి గారు చేసినటువంటి కృషి మూలంగానే, ఆ పరంపరలో భాగంగానే మహిళా రిజర్వేషన్లు కూడా చట్టసభలో రాబోతున్నాయన్న విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళలు సమాజంలో సగభాగం, వారు కూడా నిజంగా అభివృద్ధి చెందినప్పుడే మన సమాజం అభివృద్ధి చెందినట్టు. ఎందుకంటే వాళ్ళు కనుక అభివృద్ధి చెందకుంటే ఎప్పుడైనా ఒక కుటుంబ యజమాని ఎప్పుడైనా అకారణంగా ఏదైనా జరిగి ఏదైనా మరణం కానీ సంభవిస్తే ఆ కుటుంబమే చదువు రాకుండా ఉంటే ఒక సతీమణి కుటుంబ సభ్యురాలు ఆ కుటుంబం కూడా చాలా వెనుకబడిపోవడానికి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మహిళా అభ్యుదయానికి తన కృషి చేసిన కృషిని మనం ఎవరం కూడా మన దేశంలో మర్చిపోరానిదన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు. అర్ధరాత్రి గొర్రెల మందపై కుక్కలు దాడి చేసి సుమారు 20 గొర్రెలను హతమార్చాయి. కుక్కల దాడిలో సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని పోతుగల్కు చెందిన బాధితుడు గంగాల ఐలయ్య తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన గంగాల ఐలయ్య అనే యాదవుడు మంగళవారం రాత్రి తన గొర్రెల మందను షెడ్డులో వదిలి ఇంటికి వెళ్లాడు. తెల్లవారుజామున షెడ్డు వద్దకు వచ్చేసరికి షెడ్డులోకి దూరిన కుక్కలు గొర్రెలపై దాడి చేస్తున్నాయి. అప్పటికే సుమారు 15 గొర్రెల వరకు చనిపోయాయి. తెల్లవారేసరికి మరో 5 గొర్రెలు మృత్యువాత పడ్డాయని బాధితుడు కన్నీటి పరవంతమయ్యాడు. గంగల ఐలే గొర్రె దొరికిన కొద్దిగా ఏంటి మబ్బులు వచ్చే వరకే 3కి వచ్చాము. వచ్చే వరకే 10 గల కుక్కలు దింకినాయి, 6 కుక్కలు 20 గల ఊరికినాయి, 15 గల చచ్చిపోయినాయి, ఇంకా 5-6 గల గాయాలు పడ్డాయి. 2 లక్షల మాలు మునిగినట్టు ఏమన్నా మాకు అది. మరి గ్రామంలో కుక్కలను పట్టుకుంటలేరు అంటే గతంలో ఇట్లా కరిచినాయి కదా. ఈ వరకు 4-5 సార్లు అయినా కానీ ఒకసారి మొత్తం పట్టించుకుంటానే లేదు. సర్పంచ్ పట్టించుకుంటలేరు, వీళ్ళు ఎవరు పట్టించుకుంటానే లేరు. మొత్తం ఏం పట్టించలేరు, ఏది లేదు. గ్రామ పంచాయతీ చూసుకొని చెప్పినా పట్టించుకుంటలేరు. మొత్తం చర్య తీసుకుని లేదు, ఇది లేదు. దేని గురించి వీటికే 3 గాతలు జరిగినాయి. ఈ వారం చూసుకొని అది చెప్తారు రోజు చూసుకొని. ఈరోజు పోతుగల్ గ్రామంలో ఐలయ్య అనే గొర్రెల కాపరి రాత్రి పూట వాళ్ళ మందలో ఒక 10 గల కుక్కలు వచ్చి సుమారు 15 గొర్రెను చంపేసినాయి. ఇంకొక 7-8 గొర్రెలు గాయాల పాలైనాయి. అవి కూడా చనిపోయే పరిస్థితి ఉంది. సుమారు 6 నెలల క్రితం ఇతను ఐలయ్య అనే వ్యక్తి కోఆపరేటివ్ సొసైటీలో 6 లక్షల లోన్ తీసుకొని గొర్రెలను కాచుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. గతంలో కూడా ఈ నెల రోజులలో ఈ ఊర్లో 3 సార్లు కుక్కలు దాడి జరిగినాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటనలు జరుగుతున్నాయి. 10 రోజుల కిందనే భాస్కర్ అనే గొర్రెల కాపరి గొర్రెలను కూడా 7-8 కొరికేసినాయి. ఎలక్షన్ల రోజు ఎలక్షన్ ఓటింగ్ వచ్చిన ఓటర్ల పైన కూడా కుక్కలు దాడి చేయడం జరిగింది. ఊర్లో చాలా కుక్కలు ఎక్కువైనాయి. వీటిని పట్టి వేరే ప్రదేశాలకు తరలించాలని చెప్పి మేము సర్పంచ్ గారికి గతంలో విన్నవించినాం. సర్పంచ్ గారు నిర్లక్ష్యంతో కొంత ఇది జరిగిందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. రెండో విషయం ఏదైనా కానీ ఇది రాజకీయ జోక్యం లేకుండా వీరికి జరిగిన నష్టాన్ని గతంలో భాస్కర్ గారికి కానీ ఈ రోజు ఈయనకు జరిగిన సుమారు 2 లక్షల వరకు నష్టం జరిగిందని రైతు అంటుండు. వారికి ఈ నష్టాన్ని నింపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్థానిక నాయకులే కానీ ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వీరికి సహకరించి
పశు అధికారి కూడా దీన్ని వెంటనే రిపోర్టు తీసుకొని పై అధికారులకు పంపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కుక్కట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పద్మావతి నగర్ లో ఉన్న సర్వే నంబర్ 18లో చెరువు పక్కన ఉన్న భూమిని కొందరు నాయకులు కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. కోర్టులో కేసు నడుస్తున్నా కూడా అధికారులు కుమ్మక్కై నాయకులతో కలిసి కబ్జాలకు పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ కబ్జాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. पूरा केस में ये पूरा ఇది సున్నం చెరువు ఉంది. అల్లాపూర్ డివిజన్ గుట్టాల బేగంపేట విలేజ్లో వస్తుంది. మొత్తం ఇది మట్టేసి కప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా లోకల్ లీడర్స్ దీన్ని కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ది అని మేము ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దీన్ని కాపాడాలి మన బాధ్యత. కాబట్టి దీని గురించి సీరియస్ లీగల్ యాక్షన్ తీసుకుంటాము. తొందరగానే మేము అఫీషియల్స్ మీద కూడా దీని మీద కేసు ఫైల్ చేపిస్తాము. మీరు కూడా దయచేసి మమ్మల్ని సహకరించండి. ఈ మైసమ్మ ఈ సున్నం చెరువుని కాపాడాలని, कामुनी చెరువుని కాపాడాలని విజ్ఞప్తి మీ అందరితోని. भाइयों अस्सलाम वालेकुम। ये कामुनी तालाब है, इस तालाब को पूरा कब्जा करने की कोशिश कर रहे हैं। लिहाजा हमारी जिम्मेदारी है, हम इस तालाब को बचाएंगे तो हमारे आने वाला बच्चों का फ्यूचर रहेगा, जनरेशन की सहूलियत रहेंगी हर चीज़ की। ऑफिशियल्स आंख बुझ के बैठे हुए हैं, रेवेन्यू डिपार्टमेंट और म्यूनसिपल डिपार्टमेंट। हम इस पर लीगल एक्शन लेंगे और कोर्ट को जाके रिट पिटीशन फाइल करेंगे इंशाल्लाह। थैंक यू, नमस्ते, जय हिंद। 18 में आता है तालाब, కోర్ట్ కేసు కూడా ఉంది దీనిపైన. అఫీషియల్స్ అంతా కళ్ళు మూసి ఊకున్నారు. కాబట్టి దీని గురించి కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంతో మా యొక్క విజ్ఞప్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థులు లక్ష్యంతో చదివి అత్యున్నతంగా ఎదగాలి. భీమారం కాళోజీ జూనియర్ కాలేజీ 10వ వార్షికోత్సవంలో చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి. బైంసా ఆల్ఫోర్స్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు. ఆకట్టుకున్న పలువురు విద్యార్థుల నృత్యాలు. చదువుల తల్లి సావిత్రిబాయి పులే అమరవీరుల చౌరస్తా వద్ద ఆమె విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. పోర్చుగల్లో అర్ధరాత్రి గొర్రెల మందపై కుక్కల దాడి. 20 గొల్దెను హతమార్చిన కుక్కలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.